ఏసీబీ వలలో అవినీతి తిమింగళాలు, వరుస దాడులతో ఉద్యోగుల దడ. గత కొన్ని రోజులుగా ఏసీబీ దాడులు. రైతుల వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ మాధవి. కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం చెందిన కాసరబోయిన గోపాల్ వద్ద విరాసిత్ రిజిస్ట్రేషన్ కోసం 30,000 డిమాండ్, 5,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సదరు అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని విచారణ పెడితే అనేక ఆసక్తికర అంశాలు బయటపడే అవకాశం. ఏం రాసిన వారు 30,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాగుంది. సదరు అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయా విచారణ చేపడితే అనేక ఆసక్తికర అవకాశాలు బయటపడే ఉన్నాయి. అనేక ఆరోపణలు ఉన్నాయి. విచారణలో అనేక ఆసక్తికర అంశాలు బయటపడతాయి. తహసీల్దార్ ఏసీపీ పట్టుబడడంపై హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు. తహసీల్దార్ కార్యాలయంలో మరో 3 అవినీతి చేపలు ఉన్నాయనే ఆరోపణ. ఎక్కడ కూడా పొందలేదు. కొంచెం చూసుకోరు సబేటర్లు. ఫుల్ స్టాప్లు ఎక్కడ పెట్టాలి, ఏడ కామ పెట్టాలి, ఎక్కడికి వాక్యాన్ని ఏండి చేయాలి. ఇది మొత్తానికైతే ఏసీబీ వలలో ఒక తిమింగలం దొరికిందట. ఈ తిమింగలం ఏంటంటే హనుమకొండ తిమింగలమే. ఇది ఈ హనుమకొండ తిమింగలం పేరు రాయకపోతే జరా మాధవియా. తహసీల్దార్ మాధవి, కమలాపూర్ మండలం. మగైనా కాదు ఈయన మాధవి. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ మాధవి. ఈయన మగైన పోటీ వేసి మాధవి అని పెడితే ఏసీబీ అయినా కాదు ఈయన. ఏసీబీ అయినా కాదు ఈయన. ఎంఆర్ఓ దొరికిండు. పైసలు ముందటనే ఉన్నాయి. పేరు తప్పు రాసిండ్లు. మాధవి కమలాపూర్ మండలం అన్నారు, కన్నారం అన్నారు, హనుమకొండ జిల్లా. మొత్తానికి హనుమకొండ జిల్లాలకు సంబంధించి కన్నూరు కమలాపూర్ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ ఇట్లా ఏసీబీకి ఫోటోకు పోజ్ ఇచ్చిండు అన్నట్టు. ఒక ఫోటో తీసుకొని పోతామే, పైసలు కింద పెట్టంటే పోజ్ ఇచ్చిండు. ఈ మొత్తం ఎంఆర్ఓ ఆఫీసులలో దంద భయంకరంగా ఉంటుంది. ఒక భూమి రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా దంద ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే అది. కాబట్టి దొంగలం పట్టుకోవాల్సిన తప్పు లేదు.